హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 4 పెండింగ్ డిఆర్లు విడుదల పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెండింగ్ డిఆర్లను వెంటనే ప్రకటించాలి అని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు సునావత్ రాజు గారు అయితే కోరడం జరిగిందండి. ఇక అవసరాల ధరలు విపరీతంగా పెరిగినందున ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా కరువు భత్యం మంజూరు చేస్తున్నది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా వేతన జీవులకు దామాషా పద్ధతిన కరువు భత్యంని డిఏ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘ టీజీయూఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు సునవాద్ రాజు గారు ప్రధాన కార్యదర్శి జరువుల గోవిందులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలై 2022 నుంచి రావాల్సిన 4 విడతల 14.56% డిఏ మంజూరు చేయాల్సి ఉండగా ఉత్తర్వులు నేటికి విడుదల చేయకపోవడం శోచనీయ అంశమైతే అన్నారు. దీంతో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన ఇతర సప్లిమెంటరీ బిల్లులను ఈ కుబేర్లో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగుల జీతం నుంచి మినహాయించిన జీపీఎఫ్ నుంచి అడ్వాన్సులు, పాక్షిక చెల్లింపుల బిల్లులు సైతం నెలల తరబడి ఈ కుబేర్లో పెండింగ్లో ఉండటం వల్ల ఉపాధ్యాయుల కాలంలో డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పై అంశాలను పరిశీలించి పెండింగ్లో ఉన్న 4 డిఏలను మంజూరు చేయాలని, అలాగే ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నటువంటి ఈ బిల్లుల మంజూరుకై సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో కూడా కరువు భత్యం ప్రకటించేలా శాశ్వత విధాన నిర్ణయాన్ని ప్రకటించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలవాలి అని ఈ మేరకు ఆకాంక్షించారు.